హైదరాబాద్ కర్మాన్ ఘాట్ ధ్యానాంజనేయ దేవాలయంలో దారుణం వెలుగు చూసింది. కుల్లిపోయిన ప్రసాదం భక్తులకు అందిస్తున్న పరిస్థితి దర్శనమిచ్చింది. దీన్ని తీసుకున్న భక్తుడు కంగు తిన్నాడు. వెంటనే ఆలయ పాలక మండలి సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. దేవాలయ కిచెన్ ఇన్ఛార్జిని వెంటనే తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఏకంగా ఆలయ ధర్మకర్తలతోనే ఆలయ కిచెన్ ఇన్ఛార్జి వాగ్వాదానికి దిగాడు. ఆలయ ఈవో సరిగ్గా విధులకు రానందునే అన్ని సమస్యలు తలెత్తుతున్నాయని ఆలయ ధర్మకర్తలు ఆరోపిస్తున్నారు. పురాతన చరిత్ర కలిగిన కర్మాన్ ఘాట్ ధ్యానాంజనేయ దేవాలయంలో ప్రసాదాన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తుంటారు. అలాంటి భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. ఓ భక్తుడు స్వామివారిని దర్శించుకుని ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్లాడు. పులిహోర పూర్తిగా పాడైపోయి కుళ్లిపోయి ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన భక్తుడు సంబంధిత ఆలయ ధర్మకర్తల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని సంబంధిత కిచెన్ ఇన్ఛార్జి రమాదేవిని పిలిపించి ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చింది. అంతటితో ఆగకుండా ధర్మకర్తలతో వాగ్వాదానికి దిగింది. ఇక ఆలయ ఈవో లావణ్య సరిగ్గా విధులకు రాకపోవడంతోనే ఆలయంలో ఇలాంటి అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయానికి పూర్తి స్థాయిలో పనిచేసి ఈవోను నియమించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. ఆలయంలో జరిగే అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. రైట్ దేవిక, ఏదైతే హైదరాబాద్ లోని కర్మాన్ ఘాట్ ధ్యానాంజనేయ దేవాలయంలో ఈరోజు జరిగినటువంటి సంఘటన చాలా విచిత్రం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కర్మాన్ ఘాట్ ధ్యానాంజనేయ దేవాలయం అనేది హైదరాబాద్ లోని పురాతన ప్రసిద్ధ దేవాలయాలు ఒకటిగా చెప్పుకోవచ్చు మనము. ఇటీవల ఈ ఒక దారుణ సంఘటనతో వార్తలు ఇవ్వడం అనేది ఒక బాధాకర అంశం కూడా భక్తులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఆలయంలో భక్తులకు అందించిన పులిహోర ప్రసాదం కులిపోయిన స్థితిలో ఉన్నట్లు ఒక భక్తుడు గుర్తించి ఆ భక్తుడు ఎవరైతే స్వామివారిని దర్శించుకొని ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత పులిహోర పాడై కూలిపోయినట్లుగా తెలుసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని వెంటనే ఎవరైతే ఆలయ పాలక మండలి సభ్యులు ఎవరైతే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడంతో సంఘటన అనేది మనకు వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవాలి. అయితే ఆలయ కిచెన్ ఇన్ఛార్జ్ అయిన రమాదేవిని పిలిపించి ఈ విషయం గురించి ప్రశ్నించడం జరిగింది. పాలక మండలి కానీ భక్తులందరూ ప్రశ్నించగా ఆమె సరైనటువంటి సమాధానాలు అయితే ఇవ్వలేదని చెప్పుకోవాలి. బదులుగా ఆలయ ధర్మకర్తలతో కూడా వాగ్వాదం దిగినటువంటి సంఘటన చోటు చేసుకుంది అక్కడ. అయితే ఈ ఘటన భక్తులలో తీవ్ర ఆందోళన అయితే సృష్టించని చెప్పుకోవాలి. వారు కిచెన్ ఇన్ఛార్జిని వెంటనే తొలగించాలని కూడా ఎవరైతే కిచెన్ ఇన్ఛార్జ్ ఉన్న రమాదేవిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నటువంటి సంఘటన మనం అక్కడ చూసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యం ఏదైతే కర్మాన్ ఘాట్ ధ్యానాంజనేయ దేవాలయం ఇదైతే ఈ ఆలయంలో అందించే ప్రసాదాన్ని భక్తులు మహాప్రసాదంగా భావించేటువంటి ఒక సాంప్రదాయం అనేది అక్కడ ఉంది. గౌరవంతో స్వీకరిస్తారు ఆ ప్రసాదం ఏదైతే ఉందో. అయితే ఈ ఆలయంలో శ్రీ హనుమంతుని దర్శనానికి రోజు వేలాది మంది భక్తులు కూడా వస్తూ ఉంటారు. అయితే ఈ ఘటన ఏదైతుందో భక్తులకు చేదు అనుభవాన్ని మిగిలించిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది పర్టికులర్ ఇక్కడ చూస్తుంటే కనుక మనకు భక్తుల నుంచి ప్రత్యేకంగా వస్తున్న డిమాండ్లు ఏంటంటే కిచెన్ ఇన్ఛార్జ్ సంబంధించి కిచెన్ ఇన్ఛార్జ్ కంపల్సరీ ఇమీడియట్ గా ఆమె రమాదేవిని పదవి నుండి తొలగించాలని పర్టికులర్ మనకు వస్తున్నటువంటి డిమాండ్ ఒకటి. అయితే ఆమె నిర్లక్ష్యము ఆమె అసమర్థత వల్లే ఈ ప్రసాదం కులిపోయిందంటూ వాళ్ళు చాలా కడాఖండిగా ఆరోపిస్తున్నారు. అయితే దీంతో పాటు ఈవో లావణ్య కూడా నిర్లక్ష్య వైఖరిని కనబర్చింది కాబట్టి ఎవరైతే ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే లావణ్య ఉన్నారో వాళ్ళకు విధులకు అనేది సరిగ్గా హాజరు కాకపోవడం, ఆలయ నిర్వహణ ఏదైతే ఉందో నిర్వహణ లోపం అనేది ఖచ్చితంగా ఉంది, పర్యవేక్షించడం అనేది చేయలేదు కాబట్టి ఇలాంటి అనర్థాలు చోటు చేస్తున్నట్టు కూడా భక్తులు ఆరోపిస్తున్నారు. అయితే వారు పూర్తి స్థాయిలో పనిచేసే కొత్త ఈవో నియమించాలంటే ఆలయానికి సంబంధించిన పర్యవేక్షణ చేసే అధికారులు మాత్రం నియమించి ఖచ్చితంగా ఆలయానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతను కాపాడాలంటూ కూడా భక్తులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రసాదం తయారీలో మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఆలయ నిర్మాణ సమస్యల్లో ఈ ప్రసాదం తయారైన చూసుకుంటే కనుక నాణ్యత నియంత్రణ లోపం చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అయితే పులిహోర వంటి ప్రసాదం కులిపోవడం అంటే కిచెన్ లో సరైన శుభ్రత నాణ్యతకు సంబంధించిన నియంత్రణ లేనట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రసాదం తయారీలో ఉపయోగించే పదార్థాల నాణ్యత కూడా నిల్వ పంపిణీ ప్రక్రియలో కూడా లోపాలు ఉన్నట్టు కూడా భక్తులు ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా కూడా ఆలయ ఈవో లావణ్య విధుల పట్ల పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం అయితే వహించింది. ఆలయ సిబ్బంది అనేది చాలా బాధ్యతారహితంగా వివరిస్తున్నారు కాబట్టి అంటే ఈ అంశాన్ని నాట్ ఓన్లీ ఇక్కడ భక్తులు మాత్రమే చెప్పట్లేదు, ధర్మకర్తలు సైతం ఈ ఎవరైతే ఆలయ ఈవో గానీ ఇన్ఛార్జ్ గానీ వీళ్ళు ఇలా ఉన్నారంటూ కూడా ధర్మకర్తలు కూడా ఆరోపిస్తున్నటువంటి సంఘటన మనం అక్కడ చూడొచ్చు. అయితే ఈ భక్తుల ప్రతిస్పందన ఈ డిమాండ్లు అనేది ఈ ఘటన భక్తుల తీవ్ర ఒక ఆగ్రహాన్ని అయితే రేకెత్తించని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ మనకు భక్తులు కానీ ఆలయ ధర్మకర్తలు కానీ చేస్తున్న డిమాండ్ ఒకటే, కిచెన్ ఇన్ఛార్జ్ రమాదేవిని వెంటనే తొలగించాలి. అలాగే ఈవో మార్పు ఎవరైతే అంటే ఈవోగా ఎవరైతే ఉన్నారో లావణ్యం
వెంటనే మనం మార్చాలి, వీరిపై ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏదైతే భక్తులు కానీ డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే ఈ ఘటన ఆలయ నిర్వహణలో సంస్కరణల అవసరాన్ని మనకు గట్టిగా అంటే ఈ సంభావ్య పరిణామాలు ఏవైతే వీటిని చూస్తే కనుక ఆలయ నిర్వహణలో సంస్కరణల అవసరాన్ని హైలైట్ చేసిందని చెప్పుకోవాలి. భక్తుల ఆగ్రహం, డిమాండ్లు ఆలయ పాలక మండలిని చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ సమస్యలను పరిష్కరించడంలో ఆలయ ధర్మకర్తలు అలాగే ఏదైతే తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఎలా స్పందిస్తా అనేది ఇంకా స్పష్టంగా అయితే కాలేదు. అయితే ఈ ఘటన ఆలయం యొక్క పవిత్రతను, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కర్మన్ఘట్ ధ్యానాంజనేయ దేవాలయం అనేది ఈ దేవాలయానికి ఒక ప్రసిద్ధత ఉంది. అక్కడ ఈ ప్రసాదం కూలిపోవడం వంటి ఈ ఘటన అనేది కూడా ఖచ్చితంగా ఆలయంలో నిర్వహణ లోపాలని చాలా స్పష్టంగా చూపిస్తూ ఉంది. కేవలం ఇక్కడ మనం ముఖ్యంగా మేజర్ ఇక్కడ అంతా డిమాండ్ ఒకటే, భక్తుల నుంచి కానీ అటు ధర్మకర్తల నుంచి కానీ ఇమీడియట్ గా ఈవోని ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కిచెన్ ఇన్ఛార్జ్ వీళ్ళు మాత్రం ఇమీడియట్ గా తొలగించాల్సిన అవసరం ఉందంటే డిమాండ్లు వెలువెత్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.